మెగాస్టార్ అనగానే మన తెలుగు ప్రేక్షకులకు గుర్తుకొచ్చేది చిరంజీవి పేరు మాత్రమే. అయితే ఇదే పదంతో హిందీ ప్రేక్షకులు అమితాబ్ బచ్చన్ను, తమిళ ప్రేక్షకులు రజనీకాంత్ను చాలా అభిమానంగా పిలుచుకుంటూ ఉన్న మన తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నాటుకుపోయిన పేరు చిరంజీవి మాత్రమే. ఇలాంటి మెగాస్టార్ బిరుదును అనుకోకుండా ఒక ప్రముఖ ఆన్లైన్ మూవీ టికెటింగ్ సంస్థ తమ మూవీ టికెట్స్ను ప్రమోట్ చేస్తూ బన్నీకి ఈ మెగాస్టార్ పదాన్ని వాడటం వివాదంగా మారింది. మెగాస్టార్ అల్లు అర్జున్ ఈజ్ బ్యాక్ అని బన్నీ దువ్వాడ జగన్నాథంను ప్రమోట్ చేస్తూ ఈ ఆన్లైన్ టికెట్ సంస్థ వాడిన పదాలు మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయాలు అన్ని మెగా కుటుంబ దృష్టికి కూడా వెళ్లినట్లు టాక్. అయితే ఈ వ్యవహారం అంతా అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగిన కోపాన్ని మాత్రం చిరంజీవి అభిమానులు అల్లు అర్జున్ పై చూపెడుతున్నారు. ఇప్పటికే దువ్వాడ జగన్నాథంకు డివైడ్ టాక్ వచ్చినా అదృష్టం కొద్దీ ఎటువంటి పెద్ద సినిమాలు పోటీ లేకపోవడంతో అల్లు అర్జున్ అనుకోకుండా గట్టెక్కేశాడు. అయితే ఈ ప్రముఖ ఆన్లైన్ మూవీ టికెటింగ్ సంస్థ వెనకాల అల్లు కుటుంబానికి ఆప్తులైన కొందరి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో మెగాస్టార్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్న వార్త. ప్రస్తుతం జరుగుతున్న ఈ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ రగడ వెంటనే దువ్వాడ జగన్నాథంపై ప్రభావం చూపెట్టలేకపోయినా రానున్న రోజులలో బన్నీ సినిమాలకు సంబంధించి ఈ రగడ చాలా ప్రభావం చూపించే ఆస్కారం ఉందని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పేరు వింటేనే పవన్ అభిమానులు మండిపడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంతో చిరంజీవి అభిమానులు కూడా బన్నీకి వ్యతిరేకంగా మారితే రాబోతున్నది బన్నీది కష్టకాలమా అన్న గాసిపులు కూడా వినపడుతున్నాయి.